ఆర్ఎస్ఎస్ అయోధ్య అంశం మీద తొలిసారి స్పందించింది. దొంగతనానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ ప్రధానంగా దత్తాత్రేయ హోస్బలే విచారం వ్యక్తం చేశారు. తరతరాలుగా భక్తుల త్యాగాలు అంకితభావం కారణంగా శ్రీరామ జన్మభూమిలోని ఈ భారీ ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయ నిర్వహణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనని ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించి ఆలయ నిర్వహణలో ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దాలని హోస్బలే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను కోరారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నందున నిందితులకు శిక్ష పడే వరకు సంయమనం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన అవకాశంగా తీసుకుని కొందరు వ్యక్తులు హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అదే సమయంలో రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసు నేపథ్యంలో రాజీనామా చేసిన అయోధ్య ఆలయ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆలయ అధికారుల మధ్య జూలై 6న జరగనున్న కీలక సమావేశంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. విరాళాల అవకతవకలకు సంబంధించి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని వాళ్ళు కోరబోతున్నారు. దర్యాప్తు తర్వాత వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబోతున్నారు అన్నట్టు ఇక్కడ కీలకమైనటువంటి అంశం. దీంతో పాటుగా హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.